పుస్తకాలను చూడగానే మనకేదో పాత స్నేహితులను చూసినట్లు అట్లా అనిపిస్తుంది. చాలామంది అంటే బుక్స్ చదివే వాళ్ళని పుస్తకాల పురుగులు అది ఇది అని చెప్పేసి వర్ణిస్తూ ఉంటారు. కానీ పుస్తకాల పురుగులకే తెలుసు పుస్తకాల విలువైందనేది. ఒకసారి మీ మాటలు ఒకసారి తెలుసుకోవాలండి. పుస్తకాలు అత్యంత ముఖ్యం మనుషుల విజ్ఞాన సముపార్జనలో. వినడం కాదు, రాసి ఉన్న పుస్తకాన్ని చదువుకుంటే ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానం అనేటువంటిది మనకి పూర్తిగా వస్తుంది. అంతేకాదు, పుస్తకం రాసేటప్పుడు ఉండే కష్టాలు ఉంటాయి. ఒట్టిగా ఒక మాట చెప్పడం కాదు, ఆ మాటని అది అర్థం వచ్చేటట్టు, ఒక సిద్ధాంతం ఏర్పడేటట్టు, ఒక భావం వచ్చేటట్టు పుస్తకం రాస్తాం. కాబట్టి అలాంటి పుస్తకాలు అవసరం. ముఖ్యంగా ఈ స్వాతంత్ర పోరాటం జరుగుతున్న రోజుల్లో విపరీతంగా పుస్తకాలు వచ్చినాయి. ప్రతి ఒక్కడు చదువుకుంటూ, అసలు పుస్తకాలు చదువుకోవాలనే ఉద్దేశంతో స్కూల్కు పోయి చదువుకొని పుస్తకాలు తెలుసుకొని భారతదేశం అంటే ఏంటి, బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, మనకి ఎంత నష్టం అయింది, మనం ఎలా కలిసి ఉండాలి అనేటువంటి పుస్తకాలు చదవడం మనకు అప్పుడు మొదలైంది. ఈ మధ్యన స్వాతంత్ర పోరాటం వచ్చిన తర్వాత కూడా కొంత నడిచింది. గత 15-20 ఏళ్ల బట్టి పుస్తకాల యొక్క పబ్లికేషన్ తక్కువ అయింది. ఇంటర్నెట్ రావడం మూలంగా ఇంటర్నెట్లో ఫ్యాక్ట్స్ తెలుస్తాయి, ఒక సత్యం తెలుస్తుంది. మనం వెంటనే ఎవరో ఒక లీడర్ కావాలి, ఎవరు ఆయన అనగానే పలానా ఆయన పలానా టైంలో పుట్టాడు, పలానాసారి ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అని తెలుస్తుంది. కానీ ఆయన ఎందుకు ఎమ్మెల్యే అయ్యాడు, ఎందుకు ఎంపీ అయ్యాడు, ఆ కండిషన్ ఏంటి అనేటువంటిది మనకు తెలియదు. అది పుస్తకాల ద్వారానే వస్తుంది. పుస్తకాలు అనేటువంటివి ఇంటర్నెట్కు సబ్స్టిట్యూట్ కావాలి. ఇంటర్నెట్టే పుస్తకం అని చెప్పేసి అనుకోకూడదు. పిల్లలు మొత్తం ఈ రోజున మనం ఏం చెప్పగానే వెంటనే తీస్తారు, ఇగో పలానా సార్ మాకు తెలుసు అంటారు. అది ఫ్యాక్ట్ తెలవడం వేరు. నేను చరిత్రకారుని. ఫ్యాక్ట్ కంటే ముందు అసలు ఆ ఫ్యాక్ట్ ఎందుకు ఏర్పడింది? 1947 ఉంది, స్వాతంత్రం వచ్చింది. ఎవరికైనా తెలుసు ఆగస్టు 15, 1947 స్వాతంత్రం ఎందుకు వచ్చింది? 48లో ఎందుకు రాలే? 46లో ఎందుకు రాలే? వాళ్ళు 48లో ఇస్తామన్నారు. ముందుకే ఎందుకు ఇచ్చారు? ఆ ఫ్యాక్ట్ జరగడానికి బోర్డంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్లన్నీ పుస్తకాల్లో ఉంటాయి. అలాగే లిటరేచర్ కూడా భావాన్ని బాగా ఒక పద్యం రూపంలో, లేకపోతే ఒక పాట రూపంలో, ఒక వ్యాసం రూపంలో ఇన్స్పైర్ చేయడానికి లిటరేచర్ రాస్తారు. ఇది మనకి పూర్తిగా ఇంటర్నెట్ అలాంటి వాటిలో దొరకదు. యంగ్ పీపుల్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకాలు చదివి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. పుస్తకాల్లో ఉన్న జ్ఞానం నేర్చుకోవాలి. పుస్తకాల్లో ఫ్యాక్ట్స్ జ్ఞానం ఇవ్వడం కాదు, చైతన్యాన్ని ఇస్తుంది, ఒక ఆలోచన విధానాన్ని ఇస్తుంది, ఒక దృక్పథాన్ని ఇస్తుంది. పిల్లలకి ఈ మధ్య చాలా వరకు ఒక దృక్పథం లేకుండా పెరుగుతున్నారు, ఆలోచన లేకుండా పెరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా పుస్తకాలు చదువుకోవడం అవసరం అని చెప్తూ ఇలాంటి బుక్ ఫెయిర్లు రావాలి. నా ఉద్దేశంలో గవర్నమెంట్ కొంత కన్సెషన్ ఇవ్వాలి. జిఎస్టీ లేకుండానో ఏదో చేసి పుస్తకాలు చౌక అయ్యేటట్టు ఇంటింటికి పుస్తకాలు వచ్చేటువంటి ఏర్పాటు ప్రభుత్వాలు చేస్తే మన యువకులు సరైన మార్గంలో వస్తారు అని నా ఉద్దేశం. సార్, బుక్ ఫెయిర్ అనేది ఎలా అనిపిస్తుంది? ఈ బుక్స్ ఎదుగుతూ ఉన్నారు కదా, మీకు ఎలాంటి బుక్స్ నచ్చుతున్నాయి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఇయర్ ఈ బుక్ ఫెయిర్కి వస్తుంటాను. సో ఇక్కడ నేను ఎస్పెషల్లీ టెక్నాలజీ, ఐటీకి సంబంధించిన బుక్స్ వెతుకుతుంటాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ స్పిరిచువాలిటీ కానీ, సైకాలజీ, ఫిలాసఫీ, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆల్ కైండ్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్ కండక్ట్ చేసినందుకు. మాలాంటి బుక్ లవర్స్ కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంటుంది. మేము మిస్ అయిన బుక్స్ ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి బుక్ ఆథర్స్ కూడా ఇక్కడ ఉంటారు. సో అది నాకు పర్సనల్లీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. యా, అంటే మీకు ఎలాంటి బుక్స్ బాగా నచ్చుతాయి? అంటే మామూలుగా కథలు కానీ అట్లాంటి బుక్స్ ఏమైనా తీసుకుంటారా? నేను ఎక్కువ నాన్ ఫిక్షన్ బుక్స్ చదువుతుంటాను. అందులో స్పోర్ట్స్ బయోగ్రఫీస్ కానీ, లేకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ బై రాబిన్ శర్మ కానీ, లేకుంటే సద్గురు స్పిరిచువాలిటీ బుక్స్ కానీ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను నేను ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం. యా, అంటే మీకు బాగా నచ్చిన బుక్ ఏంటి? యాక్చువల్గా చాలా బుక్స్ నేను ఇష్టపడతాను. అందులో స్పెసిఫికల్లీ నేను యువల్ నోవా హరారీ యొక్క 21st ప్రాబ్లమ్ ఫర్ 21st సెంచరీస్ అని, లేటెస్ట్గా వచ్చిన నెక్సెస్, సేపియన్స్, ఇవి నన్ను చాలా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంటుంది. టు అనలైజ్, టు అండర్స్టాండ్ సో ఎవ్రీథింగ్. యా, ఎస్పెషల్లీ యువల్ నోవా హరారీ ఈజ్ మై ఫేవరెట్ ఆథర్. యా, ఇప్పుడున్న హడావుడి జనరేషన్లో ఈ బుక్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి యూత్కి? యాక్చువల్గా అందరూ ఇంబైబ్ చేసుకోవాలి బుక్ రీడింగ్ అనేది. ఎస్పెషల్లీ మన కమ్యూనిటీలో చాలా తక్కువ మంది బుక్ రీడింగ్, ఎక్కువ ఆన్లైన్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. కానీ అందరికి ఉపయోగపడుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఒక ఇంట్రోస్పెక్షన్ ఉండడం, మన వరల్డ్ ఎట్లా అండర్స్టాండ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందరికి బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉండాలి. అది చిన్నప్పుడే స్కూల్లో టీచర్స్ ఇంబైబ్ చేయాలి అనేది నా ఒపీనియన్. నో మ్యాటర్ ఇప్పుడు ఎంత పాడ్కాస్ట్లు, ఇంటర్నెట్ టెక్నాలజీతో ఎక్కువ హుక్అప్ అయినా కానీ కూడా
మన ఫిజికల్ బుక్ చేతిలో ఉండి దాన్ని బుక్ పేజెస్ టర్న్ చేసి ఆ షెల్ఫ్లో పెట్టుకోవడము, ఆ షెల్ఫ్లో నుంచి మళ్ళీ ఆ బుక్ చూసినప్పుడు ఆ చదివినప్పుడు మన మెమరీస్ మనకు గుర్తు రావడము, అండర్లైన్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఒక కొత్త పర్స్పెక్టివ్ రావడం అనేది ఏర్పడుతుంది. సో ఎంతైనా ఫిజికల్ బుక్ ఉండి అది చదవడం అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్ టుగెదర్. యా థ్యాంక్ యూ.